డన్. సో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ సార్, లాస్ట్ దీంతో ముగిద్దాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారి మీద మీ అభిప్రాయం? ఆయన అత్యంత సున్నితమైనటువంటి మనస్సు కలిగినటువంటి గులాబీ పూల రేకులు లాంటి హృదయం ఆయనది. గులాబీ పూలకు ఉండేటువంటి ఆ రేకులు ఉంటాయి కదా, పుష్పానికి ఉండేటువంటి పెటల్స్ అంటాం మనం. ఒక పుష్పానికి అనేక పెటల్స్ ఉంటాయి, అవి చాలా సున్నితంగా ఉంటాయి. ఇట్లా చేయి పట్టుకుంటేనంటే అప్పుడే కమిలిపోయినట్లయితే. ఆయన హృదయం అటువంటిది. చాలా చాలా సున్నిత హృదయుడు, అత్యంత సున్నిత హృదయుడు. రెండవది, ఇది కాదు, ఇది లేదు, ఇది చేయను అనేటువంటి మాట ఆయన నోటి నుంచి రాదు. ఆయనకు జీవితంలో అత్యంత కష్టమైన పని, ఆయన అత్యంత కష్టంగా భావించేటువంటిది ఏదైనా కాదు లేదు అనడమే. అనలేడు. అంత సున్నితత్వం, అంత మొహమాటం ఆయనకి. యువతలి కోణం తీసుకుంటే ఒక రాజకీయ నిర్ణయంలో కానీ నిర్ణయానికి వచ్చే వరకు తొందరపాటు ఉండదు ఆయనకు. ఒక నిర్ణయానికి నిర్ధారణకు వచ్చేదాకా ఎటువంటి తొందర ఉండదు. చాలా సమయం తీసుకుంటాడు, చాలా సంప్రదిస్తాడు, చాలా ఆలోచన స్వీకరిస్తాడు, తర్జనపరచన చేస్తాడు, డిస్కషన్ చేస్తాడు. ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకున్నాడంటే అవతల కుటుంబ సభ్యుల, ఆత్మీయుల, నిత్యం పక్కన ఉండే వాళ్ళ ఇవేవి చూడాడు ఆయన. ఆ నిర్ణయాన్ని తూచా తప్పకుండా అమలు అయ్యేటట్లు చండశాసనులాగా ఉంటాడు. ఇది ఆయనకు వన్ వర్డ్ లో చెప్పాల్సి వస్తే ఈ పేర్లు నేను కొన్ని అడుగుతాను, చెప్పండి. మోదీ చాలా కష్టపడి చిన్న స్థాయి నుంచి భారతదేశ అత్యున్నత సార్వభౌమ పీఠం ఎక్కినటువంటి గొప్పవాడు. కానీ ప్రజాపాలనకు సంబంధించి వచ్చినప్పుడు ఆ స్థాయి ఉదాత్తత కనిపించట్లేదు. ఇంకా విభజన పేరు మీద ఈ దేశాన్ని ముందుకు నడపడం సాధ్యం కాదనేది నా అభిప్రాయం. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక తెలంగాణ కోణము, తెలంగాణ అంశం మినహాయిస్తే నేను రాజశేఖర రెడ్డి గారిని గౌరవిస్తూ ఇష్టపడతాను. సో మన ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి, ఇందాకే చెప్పాను, ఆయనకు అవకాశం వచ్చింది. సరే, ఆయన కష్టపడినందుకే వచ్చింది, లేకుంటే ఆయనకు దక్షత ఉన్నందుకే వచ్చింది ఆయన నమ్మవచ్చు. నేను అనుకోవడం ఏ కారణం చేత వచ్చినా కూడా చిన్న వయసులో ఒక గొప్ప అవకాశం వచ్చింది. దానికి తగ్గట్టుగా వ్యవహరించాల్సి ఉండే. ఇప్పటికైనా తనను తాను తర్ఫీదు చేసుకొని తనదైన మార్కు వేయడం కోసం ఏం పని చేస్తే బాగుంటుందో అందరినీ విశ్వాసంలోకి తీసుకొని, అందరినీ అంటే తన పార్టీ వాళ్ళే కావచ్చు, తన ఇక్కడ ఉండే ఈ సమాజంలో ఉండే విఘ్నులే కావచ్చు, ప్రతిపక్షాలు అవసరం లేదు, ఆయన చేస్తే బాగుండే అనిపిస్తుంది. ఫైనల్లీ కేటీఆర్ చాలా ముందు చూపు ఉండేటువంటి స్ఫురద్రూపి. విషయాన్ని అత్యంత వేగంగా ఆకళింపు చేసుకున్నంత వేగం కంటే 10 రెట్లు ఎక్కువగా దాన్ని విడమర్చి ప్రజలకు తీసుకుపోగలిగేటువంటి ప్రజ్ఞాపాఠవాలు ఉన్నాయి. వెరీ గుడ్ ఆర్టికులేటర్. నాకు తెలిసి వర్ధమాన రాజకీయాలలో ఒక తెలంగాణనే కాదు, భారతదేశంలో ఉండేటువంటి వర్ధమాన రాజకీయాలలో అన్ని పార్టీలను, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళను చూస్తే ప్రథమ శ్రేణిలో ఉంటాడు. బెస్ట్ అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేటర్స్గా తీసుకుంటే కాంగ్రెస్లో రాజ్యసభ సభ్యుడు ఇమ్రాన్ ప్రతాప్ గడి ఉన్నాడు, కనయ్య కుమార్ ఉన్నాడు. వాళ్ళకు మించి కేటీఆర్ యొక్క ఆర్టికులేషన్ ఉంటుంది. వాళ్ళు చాలా గొప్పగా ఆర్టికులేట్ చేస్తారు. అట్లా దేశస్థాయిలో ఉండేటువంటి సుప్రియా సులే ఉంది. దేశస్థాయిలో సమకాలీన పరిస్థితుల్ని అధ్యయనం చేసుకొని, ఆకళింపు చేసుకొని, ఒక స్పష్టతతోన అవగాహన కలిగి ఉండి విషయాల్ని విడమర్చి ప్రజలకు చెప్పడం వేరు, కన్విన్స్ చేయడం వేరు. ప్రజలు కన్విన్స్ అయ్యేంతగా గొప్పగా చెప్పగలిగేటువంటి ప్రజ్ఞ ఉంది కేటీఆర్కి. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, నేను ఒక తెలంగాణ సగటు వ్యవసాయదారుని, సగటు న్యాయవాదిని, సగటు కార్యకర్తని, ఉద్యమకారుని. సో వచ్చే ఎలక్షన్స్ నాటికి మీ ప్లాన్స్ ఏంటి? ఏ ప్రత్యేక ప్లాన్స్ ఏం లేవమ్మా. రోజు నిద్రలేస్తేనే వ్యవసాయ క్షేత్రాన్ని, నా పశువుల్ని, ఆవుల్ని, బర్రెల్ని, కోళ్ళని, బాతుల్ని, గొర్రెలని, మేకల్ని అన్నీ ఒకసారి చూసి, అన్ని చెట్లని, చేమల్ని చూసి, అన్నిటికీ నీళ్లు బారుతున్నాయా లేదా, ఎరువు ఉందా లేదా, ఏమైనా రోగం ఉందా, మంచెడ్డ ఉందా చూసి ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్ళిపోతాను. ఉదయం 9 గంటల నుంచి మళ్ళీ రాత్రి 9-10 గంటల దాకా ప్రజలు, పొద్దున 2-3 గంటలు నా జీవరాశులు. ఇది నా కార్యక్షేత్రం.